ఏమన్నా చేసుకోపోరా నాయన, మాకు ఇంట్రెస్ట్ దొబ్బింది, ఆ సస్పెన్స్ వస్తే రాని లేకపోతే పోనీ అనుకుంటాడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. ఈ హనీ మూవీ గురించి మాట్లాడే ముందు యాక్చువల్ గా నేను బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ చూద్దామని వెళ్ళలేదు, ఎందుకంటే ఆ సినిమా హీరో సోషల్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది ఆయన గురించి. సో సినిమా ఎలా ఉందో చూద్దామని చెప్పి నేను థియేటర్కి వెళ్ళాను. వెళ్తే షో క్యాన్సిల్ అన్నారు, ఎందుకంటే ఒకే ఒక టికెట్ బుక్ అయింది అందుకని షో క్యాన్సిల్ చేస్తున్నాం అన్నారు. నేను అదేంటి నేను కూడా బుక్ చేశాగా అని అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆ ఒక టికెట్ బుక్ చేసింది నేనే అని. సరే అది పోతే పోయింది. మన బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ నటించిన సుమతి శతకం సినిమాను చూద్దాం అనుకున్నాను, కానీ డౌట్ వచ్చి ముందే థియేటర్ దగ్గరికి అడిగాను షో ఉందా లేదా అని. ఆ టికెట్స్ ఇప్పటికైతే బుక్ కాలేదు, మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నారు. సో రిస్పెక్ట్ ఎందుకని చెప్పి హనీ మూవీకి వెళ్ళాను. లక్కీగా అక్కడ ఒక 20 to 30 మెంబర్స్ ఉన్నారు థియేటర్ లో. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈ హనీ మూవీ కథ చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ లాంటి మూఢనమ్మకాలతో ఎంతో మంది తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ చంపేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఈ రోజు కూడా అలాంటి ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన సినిమా. ఈ సినిమా స్టార్టింగ్ 20 to 30 మినిట్స్ ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. డైరెక్షన్ లో చాలా క్లారిటీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ 20 to 30 మినిట్స్ తర్వాత సినిమాలో ఉన్న సస్పెన్స్ పాయింట్ ని హైడ్ చేసి దాని మీద జరిగే ప్రాసెస్ మీద కథ నడుస్తూ ఉంటుంది. సో ఆ సస్పెన్స్ పాయింట్ ఏంటి అని తెలుసుకోవాలని చెప్పి ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సినిమా ఒక 1 hour దాటిపోతుంటది, కానీ ఇంకా సస్పెన్స్ పాయింట్ అనేది రాదు. ఈవెన్ ఇంటర్వెల్ వచ్చేస్తుంటది, ఆడియన్స్ ఏమో ఏదో ఒకటి చెప్పండి రా బాబు ఎందుకు ఇదంతా జరుగుతుంది అన్న ఎక్సైట్మెంట్ లో ఉంటాడు. ఇంటర్వెల్ కూడా కాస్త కొస్త కూడా రివీల్ చేయరు, పోయి పోసుకొని కాస్త కొస్త పాప్కార్న్ తినేసిరా అని చెప్తాడు డైరెక్టర్. పోనీ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో కూర్చున్నాక సెకండ్ హాఫ్ సగం వరకు కూడా ఏం రివీల్ కాదు. లాస్ట్ గా ఆడియన్స్ ఏ స్టేజ్ కి వచ్చేస్తంటే అరే ఏమన్నా చేసుకోపోరా నాయన, మాకు ఇంట్రెస్ట్ దొబ్బింది, ఆ సస్పెన్స్ వస్తే రాని లేకపోతే పోనీ అనుకుంటాడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అంటే ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేసేలా ఉంటుంది ఆ సస్పెన్స్. పోనీ ఆ సస్పెన్స్ ఏమైనా ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే చాలా ఫ్లాట్ సస్పెన్స్, అది చూసాక అరే దీనికోసమా అని అంటాం. ఈ సినిమాలో ఉన్న హైలైట్స్ ఏంటంటే దివ్య పిల్లై మంగళవారం సినిమాలో యాక్ట్రెస్ ఆమె పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా చేసింది. ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఆమె ఎమోషన్ కి ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అవ్వగలుగుతారు, ఆ రేంజ్ లో చేసిన పర్ఫార్మెన్స్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంత తక్కువ బడ్జెట్ మూవీ నుంచి అంత క్వాలిటీ ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే రైటింగ్ స్ట్రాంగ్ గా లేదు, చాలా ఫ్లాట్ రైటింగ్, చాలా ఫ్లాట్ పాయింట్. ఒక చిన్న పాయింట్ మీద 2 గంటలు సినిమా తీసాడు, అది నీట్ గా తీసాడే కానీ ఎక్కడ ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యేలాగా తీయలేదు, ఎక్కడ ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యేలాగా కథలో టర్న్స్ ట్విస్ట్లు ఏం జరగవు. కానీ ఇవన్నీ లేదు, కనీసం భయం అన్న పుట్టిస్తుంది అంటే ఒక్క హర్రర్ సీన్ కూడా ఉండదు సినిమాలో. ఒకవేళ ఈ సినిమా చూడాలనుకుంటే ఓటీటీలో టైం పాస్ కోసం చూడొచ్చు, పర్లేదు అని అనిపించచ్చేమో ఓటీటీలో చూసినప్పుడు. బట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో మాత్రం ఈ సినిమా ఫెయిల్ అయిందని చెప్పాలి. సో ఈ సినిమాకి బాంబే టాక్ ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.